జై శ్రీరామ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ ఇలాంటి వ్లాగ్ ఏంటంటే మన దగ్గర ప్రజెంట్ ఒక బ్రీడరు 3 పెట్టెలు ఉన్నాయి. దానికి దిగిన ఒక 10-15 పిల్లలు ప్లస్ ఎగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కానీ ఏంటంటే అన్ని కోడ్లతో తిరుగుతున్నాయని చెప్పేసి అని ఒక బ్రీడింగ్ యూనిట్ అలాగే వేద్దామని చెప్పేసి అయితే అనుకున్నా. సో ఇప్పుడు అంటే ఇలా డివైడ్ చేస్తాను చూస్తున్నా. సగం అటు బ్రీడింగ్ యూనిట్, ఇటుగా మళ్ళా జర ఎండాకాలం కదా, జర పిల్లలు అన్ని ఇలా ఉండనీకి అని చెప్పేసి అని అయితే పొక్కలు తోడుతున్నాము. నా దగ్గర వచ్చేసి ఒరిజినల్ 2 పేరు ప్లస్ ఒక విడికాళ్ళ పెట్టే ఉంది. మళ్ళీ దాంతోపాటు విడికాళ్ళ పుంజుకి మళ్ళా మన భీమవరం పెట్టెకి దిగిన ఆ పుంజు అయితే ఉంది. ఆ పుంజు ఎందుకు వేసుకున్నామంటే దాని తండ్రి మంచి ఆటగాడు, దగ్గర ఒక విడికాళ్ళల్లో 3 times విన్నర్ అన్నమాట. సో చూపిస్తా చూడరు ఒకసారి. ఇది వచ్చేసి బ్రీడరు, ఇక ఇవి వచ్చేసి మనకు ఒరిజినల్ పేరు, ఇది బ్లాక్ నైట్. ఇది నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇంకొకటి ఇది కనిపిస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మన క్వీన్ అన్నమాట, ఒరిజినల్ విడికాళ్ళ పెట్టే. ఇక దీనికి సాట్ ఏం లేదనుకో, మొత్తం ఫామ్ మొత్తం చుక్కలు చూపిస్తాయి అన్ని పెట్టెలకి. సో ఇప్పుడు ఇవన్నిటికి కలిపి మనము ఒక జాగాని అయితే క్రియేట్ చేద్దాము, ఇవన్నీ ఉండడానికి బ్రీడింగ్ యూనిట్. మాకు ఈ ఒక్క కట్టె వాతానికి దూల తీరింది. ఇంకో కట్టెనైతే వాతున్నాము. మావాడు పాపం చాలా సహాయం చేస్తున్నాడండి మాకు. ఇక నెక్స్ట్ మొత్తం ఆయనక ఎలా ఉంటుందో చూపించేస్తా, ఖాళీ చూడుర్రి. సో మావాడైతే అలా రాళ్ళు తీసుకురారంటే రాళ్ళు ఏరుతున్నాడు. అందులో బేట అందులో శేషి. వెరీ గుడ్. ఎందుకంటే కొంచెం మనకి ఇవి కట్టెలు మంచిగా స్ట్రాంగ్ ఉండాలి కదా, అందు గురించనే రాళ్ళతో కొడుతున్నాము. సిమెంట్ నింపి అంత స్తోమత లేదు కానీ మా దగ్గర. సో ఫైనల్లీ అటు ఇటు అయితే ఒక 4-5 కట్టెలు అయితే వాతినాము. వాతి మొత్తం ఇక చుట్టూరుగానైతే గ్రీన్ మ్యాట్ అయితే కట్టేసాము. ఇక ఏంటంటే మా అంకుల్ అయితే ఒక మంచి సజెషన్ అయితే ఇచ్చిండు. అంటే ఇప్పుడు కొంచెం ఎండ లేదు కాబట్టి తడకెళ్ళితే ఇంకేమీ లేదు, ఇక బాగా ఎండ వర్షం వస్తుంది తడకెళ్ళైతే వేసేస్తాం. దర్వాజ ఎట్లా అంకుల్ అంటే మా అంకుల్ అయితే నాకు ఒక సజెషన్ ఇచ్చిండు, పైన అటు కట్టిరా, ఇక్కడ తాడు కట్టి పోయేటప్పటికి ఇట్లా పెట్టేస్తే కథం. ఇక మనకైతే ఒక బ్రీడింగ్ యూనిట్ అయితే అయిపోయింది. ఇక కొంచెం ఇలా ఉసుకే పోసేసి ఒక బ్రీడింగ్ యూనిట్ మొత్తం ఇలా వారేసినాం అనుకో. సో సెట్. ఇంకేందనంటే ఇంకేమైనా చేంజెస్ చేయాలనుకుంటే కింద కామెంట్ అయితే పెట్టేసేది. సో ఇలాంటి నా ఫామ్ బ్రీడింగ్ యూనిట్ అయితే ఇది. వీడియో ఎట్లా అనిపిస్తుంది, వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయరు. ఇంకేమైనా కావాలనుకుంటే కింద కామెంట్ అయితే పెట్టేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వస్తాయి వీడియోస్ తోటి. జై శ్రీరామ్.